ఇరాల సురేందర్ గారు. నమస్కారం అధ్యక్ష. నాకు తొలిసారి సభలో అడుగుపెట్టంగానే స్పీకర్ గురించి మాట్లాడడం అవకాశం కలిగించిన భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి నిజామాబాద్ జిల్లా వాసిగా అత్యంత సంతోషంగా మీకు అభినందనలు తెలియజేయడం చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. మీతోటి ఉన్నటువంటి సంబంధం ఒక కొడుకుకు ఒక తండ్రికి ఉన్నటువంటి సంబంధం అధ్యక్ష. రాజకీయంగా నాకు ఇవాళ సభలో అడుగు పెట్టినంటే దానికి స్ఫూర్తి మీరు అధ్యక్ష. చాలా సార్లు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలతోటి మమేకం కావడం కానీ మీ యొక్క నిబద్ధత కానీ మేము ఆదర్శంగా తీసుకుంటాం అధ్యక్ష. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పిసిసి అధ్యక్షులు మరి సభాపతిగా గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి మీతో గత 10 సంవత్సరాల నుంచి మీతో కలిసి చాలాసార్లు పనిచేశాం అధ్యక్ష. మీ ఎన్నికల్లో పనిచేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు 4 మండలాలున్నాయి, నాకు 4 కొడుకులు, 3 కాదు 4 అని చెప్పి మీరు చెప్పిన తీరు నాకు ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేని సంఘటన అధ్యక్ష. మరి నన్ను శాసనసభ్యునిగా ఎన్నిక కావాలని చెప్పి నేను అభ్యర్థిని ఉన్నా కానీ నాకంటే ముందుగా మీరు ఉదయం 7 గంటల నుంచే ప్రజల మధ్యలో ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. మరి ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైన స్థానం అధ్యక్ష పదవికి మీరు ఎన్నికవడం చాలా అభినందనీయం, చాలా సంతోషం అధ్యక్ష. మరి నాకు తెలిసినంత మటుకు మీరు ఏ పదవిలో ఉన్నా ప్రతిపక్షం విపక్షం అని లేకుండా అందరికీ ఆదర్శంగా నిలిచేవారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మీకు ప్రతిపక్షం ఉన్నా ప్రజలతోటి ఏదైనా సమస్యలు సూచనలు ఇచ్చినా మీరు ప్రభుత్వంతో గొంతు కలిపే ప్రయత్నాలు చేస్తారని చెప్పి మరి మీ నాయకత్వంలో ఈ సభలో మాలాంటి యువకులకు మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది కాబట్టి మేము కూడా ప్రజల సమస్యలను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని మరి మీకు ఇట్లాంటి స్థానంలో కూర్చున్నందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలుగా భగవంతుని మరి మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.